అంతా ఆడే ఉన్నాడు సార్, ఫోటో తీసుకుంటే కొద్దిగా తిరుమలలో మనం జనరల్గా 50 మంది అలౌ చేస్తారు కదా, ఎక్కువ మంది ఎక్కితే 100 మంది. ఐడి కార్డు ఉందా మీకు? ఈరోజు ఫ్రీగా తెలుసా? రేపు నుంచి మీరు ఎప్పుడు పని ఎక్కినా కానీ ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఏదో ఓటర్ ఐడినో ఏదో పెట్టుకోవాలి మీ దగ్గర తెలుసు కదా మీకు అందరికీ. అధ్యక్షుడిగా ఇదేందుకు తెలియదు వస్తాదని చెప్పినా గుర్తింపు కార్డు తెచ్చుకోవాలని చెప్పినారు కదా. ఈ రోజు నుంచి ఫ్రీ అమ్మా మీకు. హైటెక్ బస్సులు, ఏసీ బస్సులు అవి తప్ప మిగతా అన్ని బస్సులు ఫ్రీనే. అందరికీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఇచ్చిన హామీని మీ అందరికీ నెరవేర్చడం జరిగింది ఈ రోజు. ఓకేనా? సంతోషమే కదా ఇప్పుడు అందరికీ. అదంతా ఫ్రీ అమ్మా మీకు. అదంతా ఫ్రీ అమ్మా మీకు. చంద్రబాబు నాయుడు గారు మీకు అందరి మహిళలకు మీరు వేంపల్లె పిల్లలకు ఎన్ని మాటలు తిరిగినా కానీ ఫ్రీనే. చంద్రబాబు నాయుడు గారు మీ ఎలక్షన్ల ముందర వచ్చినప్పుడు మీకు అందరికీ మహిళలకు అందరికీ ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పినారు. అది నెరవేరింది ఈ రోజు నుంచి ఖచ్చితంగా. ఆంధ్రప్రదేశ్లో ఉన్న మహిళా తల్లులందరికీ ఒక పండుగ దినం. 2024 సంవత్సరంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఎన్డీఏ కూటమి తరఫున గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఎన్నికల మేనిఫెస్టోలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ ఆర్టీసీ బస్సులో ఉచితంగా ఆర్టీసీ బస్సు ప్రయాణం సౌకర్యం కల్పిస్తామని చెప్పడం జరిగింది. అధికారంలోకి వచ్చిన ఏడాది తరువాత అన్ని కూలంకషంగా చర్చించి పరిశీలించి 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈరోజు సాయంత్రం 5 గంటలకు గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ పవన్ కళ్యాణ్ గారు, గౌరవ నారా లోకేష్ గారు విజయవాడలో ఈ పథకాన్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉన్న అన్ని ఆర్టీసీ డిపోలలో కూడా ఈ సాయంత్రం 5 గంటల నుంచి ప్రయాణించే అన్ని బస్సులలో కూడా మహిళలకు ఉచితంగా ప్రయాణ సౌకర్యాన్ని కల్పించడం జరిగింది. అంటే ప్రయాణ సౌకర్యంలో కేవలం హైటెక్లు, సుదూర ప్రాంతాలకు, ఇతర రాష్ట్రాలకు పోయే బస్సులు తప్ప మిగతా అన్ని బస్సులలో కూడా మహిళలకు ఉచితంగా ప్రయాణం చేసే సౌలభ్యం కల్పించడం జరిగింది. అంతేకాకుండా దీంట్లో ధనికులు, పేదలనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికి కూడా, పేద మహిళల నుంచి ధనికుల వరకు కూడా ప్రతి ఒక్కరికి కూడా, ఉద్యోగస్తులు కానీ విద్యార్థులు కానీ ప్రతి ఒక్కరికి కూడా ఉచితంగా బస్సు ప్రయాణం చేసే సౌకర్యాన్ని, కడపకు పోయే బస్సును ఉచిత బస్సు ఈరోజు లాంఛనంగా ప్రారంభించడం జరిగింది. మిగతా మహిళలందరూ కూడా చాలా మంది ఎక్కడం జరిగింది. వాళ్ళందరికీ కూడా చాలా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన ఈ పథకం మాకందరికీ కూడా చాలా సౌలభ్యంగా ఉందని చెప్తున్నారు. అనేక మంది విద్యార్థులు కూడా ఈ బస్సులో ఉన్నారు. అంటే మడకశిర నుంచి మేము కందుకూరుకు పోతున్నాము. మేము పోవాలంటే మినిమం 1000 రూపాయలు ఆర్టీసీ బస్సులో ఛార్జ్ అవుతుంది. అదే ప్రైవేట్ బస్సులో అయితే 1500 దాకా అవుతుంది. ఈ పథకం వల్ల బాబు గారు ఈ పథకం ప్రవేశపెట్టినందువల్ల మాకు రాను పోను పోయే 2000 రూపాయల నుంచి 3000 రూపాయల వరకు ఈ ఛార్జీ మాకు మిగులుతుంది. మా పెద్దలకు ఒక ఆర్థిక భారం కూడా తగ్గుతుందని చెప్పి చాలా సంతోషం వ్యక్తం చేశారు. అలాగే కొంతమంది ఉద్యోగస్తులు కూడా ఉండడం జరిగింది, మహిళా ఉద్యోగులు. వారు కూడా ఈ సౌలభ్యం వల్ల మాకు కొంత మేము ఆదా చేసుకునే దానికి అవకాశం ఏర్పడుతుంది అని చెప్పడం జరిగింది. అనేక మంది పేద మహిళలు, మైనారిటీ మహిళలు వాళ్ళందరూ కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా
ఈ ఎన్డీఏ ప్రభుత్వానికి ముఖ్యంగా గౌరవ చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు చెప్పడం జరిగింది. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి